లోకం యొక్క వ్యసనాలలో జీవించేది కాదు మానవుని యొక్క జీవితం. లోకం యొక్క పొగడ్తలలో, లోకం యొక్క లౌకిక వాదనలో జీవించేది కాదు మానవుని యొక్క జీవితం. ఈ లోకానిలో మనం ఉన్నప్పటికీ కూడా పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు, మన దేశం పరలోకం, మనము పరలోక పౌరులము. పైనున్న పరలోకం ఆ పాట వచ్చే 2 లైన్లు. ప్రైజ్ ది లార్డ్. పట్ల ప్రేమను కనబరిస్తాడు. లోకము అంటే మనం, లోకం అంటే చెట్లు చేమలు, ఇదంతా ఆయన సృష్టిలో భాగస్థులైన విధముగా ఆయన రూపములో మనం అందరం కూడా భాగస్థులవుతూ మానవులుగా జ్ఞానం పొందుకున్నవారు, వివేకం ఉన్నవారు, విజ్ఞానం ఉన్నవారు, ఆలోచన విచక్షణ జ్ఞానం కలిగిన వారు ఎక్కువగా దేవుణ్ణి గ్రహించాలి, ఎక్కువగా చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పగించినారని ధ్యానించదముగాక. ఈ కిరాతకులు ఇనుప శీలల చేత వారిని స్లీవకు వంటగొట్టి ఆ స్లీవను నాటి అవమానము గల ఆ మ్రాణి మీద వారిని మహావేదనతో చావ విడిచిరి. నా రక్షకుడైన యేసువా, నా హృదయములను మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికీ మేము విడవకుండా నుండుటకు కఠిన మార్గమందు నా మీద గల పక్షం వల్ల వీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్నో మార్లు మేము ఎడబాసిపోతుని, ఇప్పుడైనను పరిపూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించుతున్నాను. మీకు ద్రోహము చేసినందున నిన్ను మనస్తాపముగానున్నాను. కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి పన్నెండు కరుణ, ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో